హాయ్, వెల్కమ్ టు షోగాడు. ఈరోజు నేను చూసిన మూవీ బ్రహ్మానందం యాక్ట్ చేసిన ఈ మూవీని బ్రహ్మానందాన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాను. ఎందుకంటే బ్రహ్మానందం ఉన్నారంటే ఆనందంగా ఉంటుంది మూవీ అని వెళ్ళాను. సో అనుకున్నంత ఫన్ అయితే సినిమాలో ఉంది, కానీ పెద్దగా ఫన్ అయితే అనిపించలేదు. సో అక్కడక్కడ ఆడియన్స్ అక్కడక్కడ నవ్వారు. సో నేను నవ్వడానికి ట్రై చేశాను, కానీ నా వల్ల అయితే కాలేదు. సో ఇంకా బ్రహ్మానందం గారు, అలాగే వాళ్ళ అబ్బాయి రాజా గౌతమ్, అలాగే వెన్నెల కిషోర్ చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేశారు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే స్టోరీ లైన్ అయితే పెద్దగా ఏమీ లేదు. ఒక ఫన్గా నడిపించేద్దాని ఉద్దేశంతో స్టోరీ లైన్ తీసుకున్నారేంటో తెలియదు, కానీ సినిమా మాత్రం ఎటు నుంచి ఎటు వెళ్తుందో తెలియదు. ఒక వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, అలాగే రాజగౌతమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూనే సినిమా తిరుగుతుంటుంది. సో అక్కడక్కడే తిరుగుతుంటుంది తప్ప, కానీ మూవీ స్టోరీ లైన్ అయితే మాత్రం ముందుకెళ్ళినట్టు ఎక్కడ కనిపించదు. ఈ మూవీ అంతా కూడా లో బడ్జెట్ మూవీలా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక షార్ట్ ఫిలిం, అంటే ఫుల్ లెంత్ షార్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఒక విధంగా ఒక 2.5 అవర్స్లోనే తీసిన ఒక ఫుల్ షార్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఇది థియేటర్లో రిలీజ్ చేయడం కంటే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ రిలీజ్ చేయడం బెటర్ అన్న ఒపీనియన్ అయితే నాకు కలిగింది. సో ఈ సినిమా టెక్నికల్ వాల్యూస్ కూడా అంతంత మాత్రమే. వెన్నెల కిషోర్ ఈ సినిమాలో ఒక డాక్టర్గా పనిచేస్తుంటారు. అయితే అతను ఆ డాక్టర్గా పనిచేస్తూ సడన్గా విలేజ్ వచ్చేస్తాడు వీళ్ళతో పాటు. అయితే విలేజ్ ఎందుకు వచ్చేసాడా లేకపోతే అన్నది కూడా తెలియదు. ఎందుకంటే ఏదో ఫన్ జనరేట్ చేయడం కోసం వచ్చాడు అన్నట్టుగానే ఉంటుంది తప్ప ఏదో ఒక సరైన రీజన్ అయితే చూపించలేదు. సినిమాలో ప్లస్ పాయింట్స్ అంటే మాత్రం ఇక బ్రహ్మానందం యాక్టింగ్, తర్వాత రాజగౌతమ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. వెన్నెల కిషోర్ పెర్ఫార్మెన్స్ కూడా ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేశారు. ఆల్మోస్ట్ పర్వాలేదు, కానీ పెద్దగా నవ్వు జనరేట్ చేసేంత కామెడీ అయితే ఎక్కడ పడలేదు. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగానే అనిపించింది. సాంగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇక ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే నాకైతే పెద్దగా నచ్చలేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.75/5. మా షోగడ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.